నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బీట్రూట్తో టేస్టీగా సాఫ్ట్ స్వీట్ హల్వాని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ స్వీట్ మంచి కలర్ఫుల్గా, ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్ వాడకపోయినా ఈజీగా ఈ టేస్టీ స్వీట్ని చేసుకోవచ్చు. అంతేకాదు, బీట్రూట్ తినడానికి ఇష్టపడని వారు కూడా ఈ స్వీట్ని చాలా ఇష్టపడతారు. బీట్రూట్లోని ఆ ఒగరనేది తెలియకుండా ఈ స్వీట్ని మంచి రుచిగా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ బీట్రూట్ హల్వాని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా బీట్రూట్ని తీసుకొని బాగా కడిగి పైన పొట్టును తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ బీట్రూట్లను తీసుకొని పీల్ ఆఫ్ చేసి ఇలా కట్ చేసి తీసుకున్నాను. సో ఇలా కట్ చేసిన ఈ బీట్రూట్ ముక్కల్ని ముందుగా ఇంట్లో ఉండే ఏదైనా కప్పు కొలతతో కొలుచుకుంటూ తీసుకుందాం. ఇక్కడ నేను మెజరింగ్ కప్తోనే కొలిచి చూపిస్తున్నానండి. ఇలా కొలుచుకుంటూ మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. నేను కట్ చేసినవి 2 కప్పుల వరకు వచ్చాయి. ఇందులోనే 1 కప్పు నీళ్ళను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా బీట్రూట్ మెత్తగా నలిగి జ్యూస్లో వచ్చేంత వరకు బాగా గ్రైండ్ చేశాక ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసి తీసుకుందాం. లైట్గా పైనుండి స్పూన్తో నొక్కామంటే జ్యూస్ అనేది చక్కగా అడిచిపోతుంది. ఇలా బాగా పిండి తీసుకున్నాక ఇక్కడ నేను మళ్ళీ 1 కప్పు నీళ్ళను మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఇందులోకి తీసుకుంటున్నాను. ఒకసారి కలిపినట్టుగా చేసి జ్యూస్ని పిండి తీసుకోండి. ఇలా కంప్లీట్గా జ్యూస్ని ఫిల్టర్ చేశాక ఈ పై ఉన్న బీట్రూట్ పిప్పిని పాడేయడమే. చూడండి, ఇలా మనం ముందుగా బీట్రూట్ జ్యూస్ని పిండి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు కార్న్‌ఫ్లోర్ పిండిని అంటే మొక్కజొన్న పిండిని తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర కార్న్‌ఫ్లోర్ పిండి లేదనుకోండి, ముందుగానే 1/2 కప్పు బొంబాయి రవ్వను కొంచెం పాలల్లో కానీ లేదా నీళ్ళల్లో కానీ ఒక 10 నిమిషాలు నానబెట్టి మిక్సీలో మెత్తగా, మనకు దోస పిండి మాదిరిగా మెత్తగా గ్రైండ్ చేసి ఈ బీట్రూట్ జ్యూస్లో వేసైనా కలపచ్చు. సేమ్ ప్రాసెస్తో చేసుకోవచ్చండి. ఇన్ కేస్ మీ దగ్గర మొక్కజొన్న పిండి లేకపోతే నేను చెప్పినట్టుగా రవ్వను తీసుకొనైనా చేయొచ్చు. ఇలా పిండి ముద్దలు లేకుండా బాగా కలిపాక ఇప్పుడు దీన్ని పక్క నుంచి మనం రెడీ చేశాక హల్వా తీసుకోవడానికి ఏదైనా స్టీల్ ప్లేట్ని కానీ లేదా ఇలా కేక్ మోల్డ్ అయినా తీసుకోండి. ముందుగా దీనికి కొంచెం నెయ్యిని చుట్టుపక్కల అంతా వచ్చేలా అప్లై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా కొన్ని డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం జీడిపప్పు పలుకుల్ని, బాదం పప్పు ముక్కల్ని, అలాగే కొంచెం గుమ్మడి గింజల్ని, నువ్వులను తీసుకుంటున్నాను. ఇలా ట్రేలోకి కొంచెం చల్లినట్టుగా చేసి రెడీగా పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒకసారి బాగా కలిపి ప్యాన్లోకి తీసుకోండి. బీట్రూట్ జ్యూస్లో కార్న్‌ఫ్లోర్ పిండిని కలిపి తీసుకున్నాం కదా, ఇది తొందరగా గట్టిపడుతుంది. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉడికించండి. మనం ఈ స్వీట్ చేసే ప్రాసెస్ అంతా కొంచెం తక్కువ మంట పైన చేసుకుంటే స్వీట్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. కాబట్టి హై ఫ్లేమ్లో కాకుండా, అలా అని లో ఫ్లేమ్లో కాకుండా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉడికించండి. ఇలా కలుపుతూ ఉండగానే ఒక 3-4 నిమిషాలకి ఇది కొంచెం దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది. మనం ఈ స్వీట్ని కొంచెం స్లో ప్రాసెస్తో చేస్తే స్వీట్ టేస్ట్ అనేది నిజంగా చాలా చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్లో చేసిన దానికంటే తక్కువ మంట పైన ఉడికించడం వలన ఈ హల్వా చక్కగా ఉడికి మంచి రుచిగా వస్తుంది. మనం ఇలా కలపడం ఆపేసామంటే కింద అడుగుపట్టి మాడిపోయినట్టుగా అయిపోతుంది. కాబట్టి మనం ఈ హల్వా చేసేంత వరకు దగ్గరే ఉండి ఇలా కలుపుతూ ఉడికించండి. ఎప్పుడైతే హల్వా ఇలా కొంచెం దగ్గర పడి ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుందో ఈ టైంలోనే మనం ఇందులోకి స్వీట్కి సరిపడా చక్కెరను తీసుకోవాలి. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి 1.5 కప్పు వరకు చక్కెరను తీసుకోండి. ఈ స్వీట్ టేస్ట్ ఈ హల్వాకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా చక్కెరను తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కలుపుతూ మరొక 2-3 నిమిషాలు ఉడికించండి. చక్కెర ఎలా అయితే కరిగిపోతుందో ఇది అలా సిల్కీగా కొంచెం పల్చగా అవుతుంది. తిరిగి కొంచెం గట్టిపడేంత వరకు ఇలా కలుపుతూనే ఉడికించండి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ చొప్పున నెయ్యిని వేస్తూ హల్వాని బాగా ఉడికించాలి. ఒక 5-6 టేబుల్ స్పూన్ల నెయ్యి పడుతుంది. నెయ్యి ఇలా బాగా అబ్జర్వ్ చేసుకున్నాక మళ్ళీ నెయ్యిని వేసి బాగా ఉడికించండి. కప్పు కొలతతో చెప్పాలంటే కనీసం 1/2 కప్పుకు పైనే నెయ్యి పడుతుంది. ఇలా నెయ్యిని వేస్తూ ఉడికించడం వలన నెయ్యి ఫ్లేవర్తో ఈ స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు నెయ్యి అనేది హల్వా నుండి కొంచెం సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ కొంచెంగా నెయ్యిని వేస్తూ ఉడికించండి.
ఎప్పుడైతే ఇలా కొంచెం ఆయిల్ అనేది సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో, అలాగే ప్యాన్ నుండి కూడా ఈ హల్వా అనేది ఇలా కొంచెం వదులుతూ ఉంటుందండి. ఇలా వచ్చిందంటే మనకు హల్వా కోసం కరెక్ట్‌గా వచ్చినట్లు. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకోండి. బిస్కిట్స్, చాక్లెట్స్ ఇష్టపడే పిల్లలకైతే ఇలా యాలకుల పొడి కాకుండా కొంచెం వెనిలా ఎసెన్స్‌ని కానీ, లేదా వాళ్ళు ఇష్టపడే ఫ్రూట్ ఎసెన్స్‌ని ఏదైనా వేసి చేసినా చాలా ఇష్టంగా తింటారు. అలాగే కట్ చేసి పెట్టిన మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ హల్వాని రెడీ చేసిన కేక్ ప్యాన్‌లోకి తీసుకుందాం. ఇలా ఏదైనా గిన్నెని తీసుకొని సమానంగా అనండి. ఇక్కడ నేను పైన కూడా కొన్ని డ్రై ఫ్రూట్స్‌ని తీసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి. మీరు కావాలంటే ఇలా పైన వేసే స్టెప్‌ని స్కిప్ చేసేయొచ్చు. సో, ఇలా తయారు చేసిన ఈ హల్వా పూర్తిగా చల్లారేంత వరకు ఒక 30-40 మినిట్స్ అలా పక్కనుంచేయండి. ఈ హల్వా పూర్తిగా చల్లారేసరికి ఎడ్జెస్ అనేవి ఇలా కొంచెం లూజ్ అవుతాయి. ఈ టైంలో ఈ హల్వాని మనం ఈజీగా డీమోల్ చేసుకోవచ్చన్నమాట. ఇప్పుడు పైన ఏదైనా ప్లేట్‌ని పెట్టి ఉల్టాగా తిప్పి తీసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. సో, ఇలా చేసిన హల్వాని బయట పెట్టుకొని తిన్నామంటే 2, 3 రోజులు తినొచ్చు. అదే ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే వారం, 10 రోజుల పాటు తినేయొచ్చు. సో, సింపుల్‌గా బీట్రూట్‌తో మంచి కలర్‌ఫుల్‌గా ఈ టేస్టీ హల్వాని ఎలా చేయాలో చూసారు కదా! మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.